హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ అనమాట, చాలా రోజులైతే వీడియోస్ పెట్టలేదు. పెట్టకపోవడానికి కారణం కూడా మీరే, ఎందుకంటే వ్యూస్ అయితే రావట్లేదు అనమాట. మరీ 2 వ్యూస్ 5 వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఒక గ్యాప్ అయితే తీసుకున్నాం అనమాట. 1 వీక్ 2 వీక్స్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. బికాస్ మళ్ళీ మనమైతే ఛానల్ గ్రోత్ చేయాలి కాబట్టి. ఇంకా అలాగే మన నా వాయిస్ అయితే ఇది ఎక్కువ వీడియోకి అయితే అడ్జస్ట్ చేసుకుంది, ఎందుకంటే నాకైతే కోల్డ్ వచ్చింది అనమాట. వాయిస్ అయితే మారిపోయింది మొత్తం. గైస్, ఇక్కడ గేమ్లోకి తీసుకున్నట్టయితే ఇంకా మిల్లు అయితే దిగాను అనమాట. మిల్లు తీసుకున్నట్టే ఎంటే ఉంది, అలాగే ఎగ్జామ్ అవుతుంది. ఇంకా గేమ్ మొత్తం ఈ రెండింటితో కలిసి బోయ్ అయితే కొనడానికి ప్రయత్నం. అక్కడైతే ఎనిమిది అయితే ఉన్నారు కింద. గైస్, ఆల్రెడీ ఫైటింగ్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిపోదాం పదండి. మన నెంబర్ 4 నాకే గైస్. ఓకే, ఆడ మీకు కనిపిస్తున్నాడు. నేను ఎందుకు కొట్టలేదంటే M10తో కొడదామని చెప్పేసి హెడ్ షాట్ నేర్చుకుంటున్నాను అనమాట. ఈ మధ్య బీఆర్ ర్యాంక్లో హెడ్ షాట్స్ వచ్చింది, చెప్తుంటే వస్తున్నాడు. ఓకే, బీఆర్ ర్యాంక్లో హెడ్ షాట్స్ కొట్టడం అయితే ప్రాక్టీస్ చేసుకున్నాను. ఓకే, అందుకనమాట ఇంకా అదైతే ఎక్సమైట్తో కొట్టలేదు లాంగ్ రేంజ్ నుంచి. ఓకే, మెడికెట్ దగ్గర వెయిట్ చేసాం. మెడికెట్ కూడా వేసేసుకొని త్వరగా వెనకాల నుంచి వెళ్ళి హెడ్ షాట్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. నాకు కిల్ వచ్చింది. ఓకే ఓకే, స్కిల్ అయితే వచ్చేసింది. నేనైతే పోయింది అనుకున్నాను, చూసుకోలేదన్నమాట. ఓకే, ఇక్కడ ఉన్నారు అదిగోండి. ముందర చూడండి, ఇద్దరు ఉన్నారు. మీకైతే హెడ్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. లోపలికి వెళ్ళిపోయాను. ఆగ్రా ఒక్క బుల్లెట్ అంటే 2 కిలో 3 షిట్. 2 కిలోలు మిస్ అనేది లాంగ్ రేంజ్లో కూడా ఇవ్వడున్నాడు. అయితే ఫుల్ కిల్ చేశాను అనుకోండి. కింద వీడు దూకి చచ్చిపోయాడు. వీడు ఆల్రెడీ డ్యామేజ్ పడినట్టుంది వీడికైతే. లేదంటే అక్కడ చెట్టు దగ్గర ఉన్నవాడు కిల్ కొట్టేసుకోవాలి, రెండిట్లో ఒకటే. ఓకే, అదైతే వదిలేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఎవరు ఎనిమిస్ అయితే లేరు అనుకుంటున్నాను. మరి ఉన్నారో లేరో నాకు కూడా తెలియదు. ఇప్పటికైతే నాకైతే ఒక కీల్ వచ్చిందనమాట. మా టీమేట్స్కి కూడా వచ్చాయనుకోండి, ఒక్కొక్కటి 2 అలాగ వచ్చాయి. కొంత అయితే మరీ దారుణంగా అయితే ఉందనమాట. అందుకే వీడియో అయితే చేయలేదు. ఇప్పటి నుంచి అయితే ట్రై చేస్తాను చేయడానికి డైలీ. ఓకే, పైన అయితే ఎనిమిస్ ఉన్నారు. వాళ్ళైతే కొద్దాం అనిపిస్తున్నా. అంతలో ఇక్కడ గ్యారేజ్ అయితే కూడా వచ్చాడనమాట. ఇవ్వడం ఇక్కడికైతే ఎత్తించుతాం. హెడ్ అయితే పడిపోయింది. ఇంకొకడు పైన, ఒకడైతారు పైన. గైస్, 2 ఉన్నారు పైన అయితే. వాళ్ళని కొట్టేసాలి ఎలాగోలాగా. బయటకు వస్తే హెడ్ కొడదామని చూస్తున్నా. వాడైతే చూడొచ్చు. సెట్ నేను ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నాను గైస్. వాడు బయటకు వచ్చాడు కానీ కరెక్ట్ కాలేదనమాట అది. ఓకే, అక్కడైతే కొడదాం అనుకున్నాను కానీ మా టీపేట్లు అయితే కిల్ దొబ్బేశారని చెప్పేసి ఇంకా నేనైతే పీక్ అయితే వెళ్ళామని ఇంకా రెడీ అయిపోయాను. ఎందుకంటే మన దగ్గర M10ది అలాగే ఎగ్జామ్ అవుతుంది అనమాట. ఇంకా ఈ రెండింటితోటి ఇంకా దుమ్ములు లేపేయాలి ఎనిమిస్ అయితే. చూసుకుంటే మనకు 2 కిల్స్ అయితే వచ్చేసాయి. అదే నేనైతే కిటికీలో దూకుదాం అనుకున్నాను కానీ కింద అయితే పడిపోయాను అనమాట. ఇంకేం చేయలేము, ఇంకా దూకేసాం. పైన ఎవరన్నా చూసుకున్నాను, ఎవరు లేడు. డైరెక్ట్ పీక్ అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూసుకుంటే 33 అలా అవుతున్నారు గైస్. ఇంకా అప్పుడే పడిపోయింది అనమాట 33కి. ఇదిగోండి పీక్లో ఆల్రెడీ ఉంటారని చెప్పాను, ఉన్నారనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ అనే కొట్టుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళని అయితే థర్డ్ పార్టీ వెళ్ళి కొట్టిద్దామా? వాడు మన మీదకి వస్తున్నాడు. వాళ్ళు కొట్టేసుకుంటున్నారు అనుకున్నాను ఎంతసేపు. వీళ్ళైతే ఇలాగ కొట్టేసాను గైస్. వాడు గ్లోవల్లో దాక్కున్నాడు. ఓకే, పగిలింది కానీ మళ్ళీ వేసుకున్నాడు. ఓకే, వాడు బయటకు వచ్చి ఫైర్ చేస్తున్నాడు కవర్లో ఉండకుండా. వాడికైతే ఎక్సైట్మెంట్ హెడ్ ఎత్తి ఇచ్చేసాం. మరి వాడు గుర్రాలు ఎందుకు కలిసినాడు వాడు? ఏమో గైస్, వాడికి కిల్ అనమాట. రివైవ్ జరుగుతుందేమో అని చెప్పేసి అయితే ఆస్కర్ వాడానమాట. బట్ ఎనిమిస్ ఎవరు లేరు ఇక్కడ, వాళ్ళ టీమేట్స్ కాదనుకుంటా. వాడు ఆల్రెడీ చచ్చిపోయారు ఇక్కడ. వాడే అనుకుంటా. కాదు, వాడు లాస్ట్ కాదు. వాడైతే టీం అయిపోతుంది వచ్చేదనమాట. వాడైతే కాదు, ఇంకొకడు ఉన్నాడు వాళ్ళ టీంలో, సర్వైవర్ కూడా. ఓకే, 3 కిల్స్ వచ్చాయి. ఇక్కడైతే రాక్ దగ్గర కూడా అయితే ఉన్నాడు. వాడికి కూడా ఎక్సైట్మెంట్ తోటి హెడ్ అయితే ఇచ్చేద్దాం. ఎక్సైట్మెంట్తో కూడా అనుకున్నాడు. అదైతే రీస్కిల్ వాడు అయితే పడిపోయాడు అనమాట. వాడు లాస్ట్ కొంచెం డ్యామేజ్ వల్ల పడిపోయాడు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనోడు పైకి ఎక్కడ ట్రై చేస్తున్నాడు. నాకేమో వాడి పైన ఫుడ్ స్టెప్స్ అయితే కనిపించాయి. చూస్తే ఎవడొచ్చేసాడు, టచ్ క్యారెక్టర్ వేసుకొని వచ్చాడు. నేనేమో ఎట్లు ప్రాక్టీస్ చేసుకున్నా కానీ హెడ్ అయితే కొట్టడానికి ట్రై చేసిన.
వాడు అస్సలు ఆగట్లేదు వేసాడు. గ్లోవల్ ఇస్తున్నాడు, క్యాక్టస్ స్కిల్ వాడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. ఇంకలైతే కాదని చెప్పేసి బాడీ అయితే దింపేశారు అనమాట. మొత్తం టీం అయిపోయి అయితే అయిపోయారు. నాకు తెలిసి నాకు బయట కొట్టారు కదా ముగ్గురు అయితే వాళ్ళే అనుకుంటా. ఇక్కడ చూస్తున్నట్టయితే బిల్డింగ్లో అయితే ఒకడు ఉన్నాడు. వాడు అసలు బయటికి రావట్లేదు వేసాడు. కొట్టేసుకోవడం అంటే ఇంకంతలోపు పక్కన ఇంకొక టీం కూడా వచ్చింది. నేను చూశాను కానీ ఎందుకు లేదు వాళ్ళు కొట్టరేమో అని చెప్పేసి నేనైతే ఊపుకున్నాను. మళ్ళీ వాళ్ళు అయితే డ్యామేజ్ చేశారని చెప్పేసి వాళ్ళు వేసుకున్నాను. వీడు ఎంతసేపు కలిసి బయటికి రావట్లేదు. ఇంకా వాళ్ళైతే బయటకు రావట్లేదని ఇక్కడైతే చూసానమాట. ఒకడేమో పారిపోతున్నాడు, ఇంకోడేమో నాక్ అయ్యాడు. ఓకే తప్పదండి, త్వరగా షార్ట్ రేంజ్కి అయితే వెళ్ళిపోయి కిల్స్ అయితే దబ్బేసాం. ఆల్రెడీ మన వాళ్ళు అయితే డ్యామేజ్ ఇచ్చినట్టున్నారు చాలానే. కూడా ఇప్పుడైతే ఆస్కర్ వేస్తా. ఎన్ని కిల్ వస్తాయి అయితే ఒక కిల్ వస్తాను అనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక నాక్ అయ్యాడు కదా అని చెప్పేసి ఆస్కర్ అయితే వేస్తాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు 2 కిల్లు వచ్చాయి దెబ్బకు. ఒక దెబ్బకు 2 పిట్టలు. ఓకే మన లక్ అనుకోవాలి. ఇదైతే ఇక్కడైతే మాన్స్టర్ వేసేసి కింద మొత్తం చెక్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఒకడైతే రివైవ్ ఇచ్చి కార్లో వెళ్ళిపోతున్నాడు. ఓకే వాడిని గుద్దుదాం అనుకున్నాను కానీ కంట్రోల్ అయితే కాలేదు. ఇంకా చెప్పేసి పైకి వస్తుంటే ఎవడో కాల్ నుంచి దిగుతున్నాడు. వాడు మర్చక జోన్ లేకపోకుండా జోన్ బయట దిగి ఇక్కడ లూట్ చేసుకొని కొడదామనే వాడైతే. ఇప్పుడు వాడికి హెడ్ పడతా చూడు, అడ్లీలో పడదు కొట్టాలి వాళ్ళగా. అసలు నాకైతే హెడ్ షాట్ పడతాదని కూడా అనుకోలేదు కదా నేనైతే. ఓకే వాడికైతే హెడ్ షాట్ కొట్టేసాం. పైన చూసినట్టయితే ఇంకోటి నా డ్రాప్ దగ్గర, వాళ్ళ దగ్గరికి అయితే త్వరగా వెళ్ళిపోదాం. డ్యామేజ్ పడింది, కిల్ వస్తే బాగుంటుంది. ఇల్లు దొబ్బేస్తారేమో డౌట్. ఇద్దరున్నారు కింద అయితే ఆస్కర్ వాడాలి ఇప్పుడు. ఓకే ఇట్లా పైకి రారా షిట్ నాకు వస్తుంది అనుకున్నా కిల్ అయితే, కానీ కిల్ అయితే దొబ్బేశారు. ఓకే లాస్ట్ ఇంకా 21 అలా అవుతున్నారు. 23కి వచ్చింది. ఇక్కడ చూసినట్టు బ్యాగ్లో కూడా అవుతున్నాడు. వాడు కూడా ఆస్కర్ వాడి దగ్గర. అప్పుడు వీడు కాదు, పైనుంచి ఎవడో డ్యామేజ్ చేశాడు వాడు. ఇంకొక బుల్లెట్ పడింటే నేనైతే చచ్చిపోతుంది. అలా బతికేసాం అనుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగం నుంచి వస్తున్నాడు కొందరు వరకు. చూడకపోయింటే ఎందుకు కొట్టింది మనకైతే. నెంబర్ 4 ఉన్నాడు అనుకోండి. ఇక్కడ చూసినట్టయితే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. అదే 10 kills అయితే కొట్టడం అనమాట. అంటే ఈ వీడియో ఛాలెంజ్ కదా, మన ప్రతి వీడియోలో అయితే ఉంటుంది కదా 10 kills కొట్టాలని ఛాలెంజ్ అనమాట. దాన్ని రీచ్ అయ్యాం. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అట్లీస్ట్ ఈ టైంలో అట్లీస్ట్ అనుకున్నాడు సైడ్ అయితే. ఇక్కడైతే ఒక స్నైపర్ దిగాడు కానీ నేనైతే ఎట్లా ట్రై చేస్తున్నా కానీ కరెక్ట్ కావట్లేదు. ఇంకా చెప్పేసి బాడీ దింపుదామని చూస్తున్నా గైస్. పడింది వాడికి, బాడీ పడింది. గ్లోబల్ వేద్దామనే లోపు వెనక నుంచి కొట్టేసాడు అల్టిమేట్ అయితే. ఇంకా మొత్తానికి అయితే మనల్ని లాక్ చేశారు. ఇంకా సరే వీళ్ళని ఏమన్నా కొడతారేమో మన టీమేట్స్. బోయాన్న కొడితే మనకు వీడైతే పెట్టుకోవచ్చు అని చూస్తున్నాను. బోయా కొడతారో చూద్దాం. వీళ్ళైతే ప్లస్ 10 points 12.5 points అయితే ఉన్నారు గోల్డ్ అయితే. చూసుకున్నట్టయితే 6 అలాగే అయితే ఉన్నారు. ఇంకా ఓకే 2v6 మనోడైతే ఇక్కడ పైకి వెళ్ళిపోయాడు, పైన చచ్చిపోయాడు. ఓకే 1v4 మరి సిచ్యువేషన్ కొడతాడా మనోడు చూద్దాం. నేనేమనుకున్నానంటే లాస్ట్ వరకు సర్వైవ్ అవుతాడనే రివైవ్ ఇస్తాడేమో అనుకున్నాను, కానీ మనోడైతే రివైవ్కి వెళ్ళలేదు. రివైవ్కి వెళ్ళకుండా క్యాంపింగ్ చేస్తున్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక్కడ చూసినట్టయితే బాగానే క్యాంపింగ్ చేస్తున్నాడు దొరకకుండా. ఒకటైతే కిల్ చేసుకున్నాడు, అలాగే డ్యామేజ్ కూడా చేశాడు కింద ఒకటికైతే. ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ ముగ్గురు అయితే ఉన్నారు, మనోడ కూడా వదిలిద్దరు అనమాట. మనైతే కొట్టేశాడు అనుకుంటున్నా, మరి కొడతాడో నాకు తెలియదు. ఆల్రెడీ రికార్డెడ్ వీడియో అనమాట ఇది. బికాస్ మనమైతే గేమ్ ఆడుతూ రికార్డ్ చేస్తే నాదైతే కొద్దిగా ల్యాగ్ అయితే అవుతుంది ఇంకని చెప్పేసి ఇలా అయితే రికార్డ్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనిమిది కొడతాడనిపించింది నాకైతే, కానీ హెడ్ షాట్ అయితే కొట్టించుకున్నాడు అనమాట. మరి ఇదైతే